ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నేను మీ రవి ప్రకాష్. దేశంలో కొత్త ప్రభుత్వం ఎవరిదో తేలేందుకు మరి కొన్ని గంటల టైమే మిగిలి ఉంది. ఇదే సమయంలో ఏపీలో ఏ ప్రభుత్వం రాబోతోంది, ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేదా అన్న ప్రశ్నలు జనాల్లో ఉన్నాయి. ఇలాంటి అనుమానాలకు మేము సమాధానం ఇవ్వబోతున్నాం. ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు ఆర్టీవీ ప్రీ పోల్ స్టడీ రిపోర్ట్ ఇచ్చాం. ఇప్పుడు పోస్ట్ పోల్ స్టడీ ఇవ్వబోతున్నాం. ఈ నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. పోలింగ్ రోజు గ్రౌండ్ నుంచి మేము సేకరించిన సమాచారం ఇదే స్పష్టం చేస్తుంది. దాదాపు 30కి పైగా సీట్లలో మార్పు క్లియర్గా కనిపించింది. గేమ్ చేంజర్గా మారిన ఆ సీట్లు ఏంటో మీకు చెప్పే ముందు రేపు రాబోయే ఎలక్షన్ రిజల్ట్స్ అందరికంటే ముందు ఆర్టీవీ లైవ్ యాప్లో అందుబాటులో ఉంటాయనే విషయం అర్థం చేసుకోండి. ఆండ్రాయిడ్ ఐఓఎస్లో మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రిజల్ట్స్ అందరికంటే ముందు మీరు చూడండి. నా రైట్ సైడ్ మీకు ఏపీ అసెంబ్లీ కనిపిస్తోంది. లెఫ్ట్ సైడ్ ఏపీ మ్యాప్ ఉంది. రేపు ఈ అసెంబ్లీలో అధికార స్థానంలో ఎవరు కూర్చోబోతున్నారో కాసేపట్లో మీకు చూపించబోతున్నాను. ఈ ఫైనల్ రిపోర్టుకు ముందు 2 రోజుల కిందట వచ్చిన ఏపీ పోల్ ఆఫ్ పోల్స్ ఇప్పుడు చూద్దాం. వివిధ సర్వే సంస్థలు, ఇతర మీడియా ఆర్గనైజేషన్స్ చేసిన పోల్ ఆఫ్ పోల్స్లో టీడీపీ కూటమికి 117, అధికార వైసీపీకి 58 స్థానాలు వస్తాయని తేలింది. వివిధ జాతీయ రాష్ట్ర సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ని యావరేజ్ చేసి చూపిస్తున్న నెంబర్లు ఇవి. పోలింగ్కి ముందు మా ఆర్టీవీ స్టడీలో ఇచ్చిన అంచనాకి చాలా దగ్గరగా పోల్ ఆఫ్ పోల్స్ కనిపించాయి. మరి పోలింగ్ రోజు ఏం మారింది? మా పోస్ట్ పోల్ స్టడీలో ఏం తేలింది? ఏ స్థానాల్లో ఫలితాలు తారుమారవుతాయో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఆర్టీవీ ప్రీ పోల్ స్టడీ చూద్దాం. ఎన్నికల ముందు ఆర్టీవీ నిర్వహించిన స్టడీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి 95, జనసేనకు 13, బీజేపీకి 3 సీట్లు వస్తాయని తేలింది. వైసీపీ 63 స్థానాల్లో విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ 1 స్థానంతో పరిమితం అవుతుందని మా ప్రీ పోల్ స్టడీలో తేలింది. ప్రీ పోల్ స్టడీ నెంబర్లు ఇక్కడ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ 95 స్థానాల్లోనూ, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం జనసేన 13 స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో విజయకేతనం ఎగరవేస్తాయని, మొత్తం కూటమి 111 స్థానాల్లో విజయం సాధిస్తుందన్న విషయం ప్రీ పోల్ స్టడీలో తేలింది. కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టబోతుంది, 1 సీట్లో విజయం సాధించబోతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 63 స్థానాల్లో విజయం సాధించబోతుందని ప్రీ పోల్ స్టడీలో తేలింది. మరి ఎలక్షన్ రోజు, ఎన్నిక రోజు ఎటువంటి మార్పుల్ని ఆర్టీవీ స్టడీ చేసింది, ఆర్టీవీ అబ్జర్వ్ చేసింది చూడబోయే ముందు పోస్ట్ పోల్ స్టడీలో అన్నిటికంటే ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ అసెంబ్లీ సెగ్మెంట్ గురించి చెప్పాలి. అదే నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి సెగ్మెంట్. ఇక్కడ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా 4 సార్లు ఓడిపోయారు. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా మరోసారి బరిలోకి దిగారు. చివరి నిమిషం వరకు సోమిరెడ్డికి టికెట్ ఇస్తారా లేదా అన్న ఉత్కంఠ కూడా నడిచింది. చివరకు ఆయనకే టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. అయితే ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంచి మెజారిటీతో గెలవబోతున్నారని మా పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలవబోతున్నారు. 4 సార్లు వరుస పరాజయాల తర్వాత సోమిరెడ్డి విజయాన్ని అందుకోబోతున్నారు. ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీలో షాకింగ్ విషయాలు మా దృష్టికి వచ్చాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 2 సినేరియోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలింగ్ తీరును బట్టి చూస్తే ఫలితం 2 రకాలుగా ఉండవచ్చునని తేలింది. అందుకే ఆర్టీవీ మీ ముందుకు 2 అంచనాలను ఉంచబోతుంది. ఈ 2 సినేరియోలు షాకింగ్గానే ఉండబోతున్నాయి. మొదటి అంచనా ప్రకారం అన్ని జిల్లాల్లోనూ సంచలన ఫలితాలే ఉండబోతున్నాయి. ఆ ఫలితాలేంటో ఒక్కసారి చూద్దాం. ఇది శ్రీకాకుళం జిల్లాతో మొదలు పెడదాం. శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాల్లో టీడీపీ 7 స్థానాలని కైవసం చేసుకోబోతుంది. వైసీపీ 3 స్థానాల్లో విజయం సాధించబోతుంది. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. ఇచ్చాపురంలో బెందాళం అశోక్, పలాసలో గౌతు శిరీష, టెక్కలిలో కింజారాపు అచ్చెన్నాయుడు, పాతపట్నంలో మామిడి గోవిందరావు, శ్రీకాకుళంలో గొండు శంకర్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఆముదాల వలసలో కూన రవికుమార్ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. ఎచ్చెర్లలో గొర్లె కిరణ్ కుమార్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. రాజాంలో కొండ్రు మురళి
తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. పాలకొండలో విశ్వసరాయి కళావతి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం. ఇక విజయనగరం జిల్లాలో ఏం జరుగుతుందో చూద్దాం. విజయనగరంలో ఉన్న 9 స్థానాల్లో 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుంది. వైసీపీ 4 స్థానాల్లో విజయకేతనం ఎగరవేయబోతుంది. జనసేన పార్టీ 1 స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది. ఇక్కడ చూస్తే కురుపాం, పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లి వైసీపీ కైవసం చేసుకోబోతుంది. కురుపాంలో పాముల పుష్ప శ్రీవాణి, పార్వతీపురంలో అలజంగి జోగారావు, సాలూరులో పీడిక రాజన్న దొర, చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ విజయం సాధించబోతున్నారు వైసీపీ తరఫున. ఇక బొబ్బిలి స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోబోతుంది. గజపతి నగరం స్థానాన్ని కూడా టీడీపీ కైవసం చేసుకోబోతుంది. కొండపల్లి శ్రీనివాస్ విజయం సాధించబోతున్నారు. నెల్లిమర్లలో లోకం మాధవి జనసేన పార్టీకి విజయం అందజేయబోతున్నారు. ఇక విజయనగరంలో అదితి గజపతిరాజు, ఎస్కోటలో కోళ్ల లలిత కుమారి విజయం సాధించబోవటం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. విజయనగరం విషయంలో, విజయనగరంలో బొత్స సత్యనారాయణ స్వల్ప ఆధిక్యతతో ఉన్నారు. చాలా తీవ్రమైన పోటీని తెలుగుదేశం అభ్యర్థి నుంచి ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో 1.3% మాత్రమే బొత్సాకి సమీప తెలుగుదేశం ప్రత్యర్థికి మధ్య కనిపించింది. కాబట్టి బొత్స గెలుపు కాస్త ప్రమాదంలో ఉన్నట్టే కనిపిస్తుంది. విజయనగరం జిల్లా తర్వాత మరొక ప్రధానమైన జిల్లాకి మనం వెళ్దాం. విశాఖ జిల్లా. విశాఖ జిల్లాలో ఉన్న 15 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించబోతుంది. వైసీపీ 2 స్థానాల్లో విజయం సాధించబోతుంది. జనసేన 4 స్థానాల్లోనూ, బీజేపీ 1 స్థానాల్లోనూ విజయం సాధించబోతున్నాయి. భీమిలిలో గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. విశాఖ ఈస్ట్లో వెలగపూడి రామకృష్ణ బాబు తెలుగుదేశం తరఫున విజయం సాధించబోతున్నారు. విశాఖ సౌత్లో వంశీకృష్ణ యాదవ్ జనసేనకు విజయాన్ని అందజేయబోతున్నారు. విశాఖ నార్త్లో విష్ణుకుమార్ రాజు భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. విశాఖ వెస్ట్లో గణబాబు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. గాజువాకలో పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. చోడవరంలో కేఎస్ఎన్ రాజు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇక విశాఖ జిల్లాలో మిగతా స్థానాల విషయానికి వస్తే మాడుగల్లో ఈర్లే అనురాధ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. అరకులో రేగం మత్స్యలింగం వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పాడేరులో గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ జనసేన పార్టీ తరఫున విజయాన్ని అందుకోబోతున్నారు. పెందుర్తిలో పంచకర్ల రమేష్ జనసేనకు విజయాన్ని అందజేయబోతున్నారు. యలమంచిల్లో సుందరపు విజయ్ కుమార్ జనసేన తరఫున గెలవబోతున్నారు. పాయకరావుపేటలో వంగలపూడి అనిత తెలుగుదేశం విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారు. నర్సీపట్నంలో అయ్యన పాత్రుడు విజయాన్ని సాధించబోతున్నారు. ఇది ప్రధానంగా విశాఖ జిల్లాలో ఉన్న 15 సీట్ల ముఖ చిత్రం. విశాఖ జిల్లా తర్వాత తూర్పుగోదావరిలో ఉన్న 19 స్థానాలు చాలా కీలకమైనవి ఆంధ్రప్రదేశ్ ఫలితాల విషయంలో. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఫలితం కూడా తూర్పుగోదావరి ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. తూర్పుగోదావరిలో ఉన్న 19 స్థానాల్లో తెలుగుదేశం 10 స్థానాల్లో, తెలుగుదేశం మిత్రపక్షం జనసేన 5 స్థానాల్లో, వైసీపీ 4 స్థానాల్లో విజయం సాధిస్తున్నాయి. తునిలో దాడిశెట్టి రాజా వైసీపీ తరఫున, ప్రతిపాడులో పరుపుల సత్యప్రభ తెలుగుదేశం తరఫున, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత జనసేనకు విజయం అందజేస్తున్నారు. కాకినాడ రూరల్లో పంతం నానాజీ జనసేన జెండా ఎగరవేస్తున్నారు. పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశాన్ని గెలిపిస్తున్నారు. అనపర్తిలో సత్తి సూర్యనారాయణ వైసీపీని గెలిపిస్తున్నారు. ఇతర అభ్యర్థులు తూర్పుగోదావరిలో విజేతల విషయాన్ని ఒకసారి చూస్తే కాకినాడ సిటీలో కొండబాబు తెలుగుదేశానికి విజయం అందిస్తున్నారు. రామచంద్రపురంలో పిల్లి సూర్యప్రకాష్ వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. ముమ్మిడివరంలో దాట్ల సుబ్బరాజు తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. అమలాపురంలో ఆనందరావు తెలుగుదేశాన్ని విజయం వైపుకి నడిపిస్తున్నారు. రాజోల్లో దేవవరప్రసాద్ జనసేన పార్టీని గెలిపిస్తున్నారు. గిడ్డి సత్యనారాయణ పి గన్నవరంలో జనసేన పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. కొత్తపేటలో బండారు సత్యానందరావు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. రాజానగరంలో బత్తుల రామకృష్ణ జనసేన పార్టీని గెలిపిస్తున్నారు. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. ఇక రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. రాంపచోడవరంలో నాగులపల్లి ధనలక్ష్మి విజయాన్ని అందుకుంటున్నారు. వైసీపీ పార్టీ విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లా ముఖ చిత్రం. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం ఒకసారి చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో తెలుగుదేశం 7 నియోజకవర్గాల్లో, జనసేన పక్షం తెలుగుదేశం మిత్రపక్షం 4 నియోజకవర్గాల్లో, వైసీపీ 4 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తున్నాయి. కొవ్వూరులో
తెలుగుదేశం తరఫున ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం సాధిస్తున్నారు. నిడదవల్లో కందుల దుర్గేష్ జనసేన పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. ఆచంటలో పితాని సత్యనారాయణ తెలుగుదేశం జెండా ఎగరవేస్తే పాలకొల్లులో నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధిస్తున్నారు. ఇక నరసాపురంలో జనసేన పార్టీ తరఫున బొమ్మిడి నాయకర్ గెలుస్తున్నారు. భీమవరంలో పులపర్తి రామాంజనేయులు జనసేన విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. ఉండిలో రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. తణుకులో అరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారు. తాడేపల్లిగూడెంలో పొలిశెట్టి శ్రీనివాస్ జనసేనను గెలిపిస్తుంటే ఉంగుటూరులో పుప్పాల వాసుబాబు వైసీపీని గెలిపిస్తున్నారు. దెందులూరులో అబ్బయ్య చౌదరి వైసీపీని గెలిపిస్తున్నారు. ఏలూరులో బడేటి చంటి తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. పోలవరంలో తెల్లం రాజ్య లక్ష్మి వైసీపీ విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. ఇక చింతలపూడిలో కంభం విజయరాజు వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా ముఖ చిత్రం. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 స్థానాల్లో టీడీపీ 7, జనసేన 4, వైసీపీ 4 స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తర్వాత మరొక ప్రధానమైన జిల్లా కృష్ణా జిల్లా వైపుకి మనం చూద్దాం. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 16 అసెంబ్లీ స్థానాల్లో మనం చూస్తే టీడీపీ 8 స్థానాల్లోనూ, వైసీపీ 6 స్థానాల్లోనూ, జనసేన 1 స్థానంలోనూ, భారతీయ జనతా పార్టీ 1 స్థానంలోనూ విజయం సాధించబోతున్నట్టు మనకి పోల్ స్టడీలో తెలుస్తుంది. తిరువూరులో నల్లగట్ల స్వామిదాసు వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. నూజివీడులో మేకా వెంకట అప్పారావు వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. గుడివాడలో వెనిగండ్ల రాము తెలుగుదేశం తరఫున గెలవబోతున్నారు. కైకలూరులో కామినేని శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఉప్పల రాము పెడనలో వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర టీడీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ జనసేన పక్షం తరఫున విజేతగా నిలవబోతున్నారు. ఇతర అభ్యర్థుల విషయానికి వస్తే పామరులో కైలా అనిల్ కుమార్ వైసీపీ తరఫున విజేతగా నిలుస్తుంటే పెనమలూరులో బోడే ప్రసాద్ తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. ఇక విజయవాడ వెస్ట్లో షేక్ ఆసిఫ్ వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. విజయవాడ సెంట్రల్లో బోండా ఉమా తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. విజయవాడ ఈస్ట్లో గద్దె రామ్మోహన్ రావు తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తే మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం తరఫున విజేతగా నిలుస్తున్నారు. నందిగామలో జగన్మోహన్ రావు వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. శ్రీరామ్ తాతయ్య జగ్గయ్యపేటలో తెలుగుదేశం నుంచి విజేతగా నిలుస్తున్నారు. ఇది కృష్ణా జిల్లా 16 స్థానాల ముఖ చిత్రం. తెలుగుదేశం పార్టీ 8, జనసేన పార్టీ 1, భారతీయ జనతా పార్టీ 1, మొత్తం కూటమి 10 స్థానాల్లో విజయం సాధిస్తుంటే వైసీపీ కేవలం 6 స్థానాలకే పరిమితం అవడం మనకు కనిపిస్తుంది. కృష్ణా జిల్లా తర్వాత మరొక ప్రధానమైన జిల్లా గుంటూరు జిల్లా పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 17 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ పెదకూరపాటులో భాష్యం ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ తరఫున, తాడికొండలో తెనాలి శ్రవణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ తరఫున, మంగళగిరిలో నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ తరఫున, పొన్నూరులో ధూళిపాల నరేంద్ర తెలుగుదేశం పార్టీ తరఫున, వేమూరు నక్కా ఆనందబాబు తెలుగుదేశం పార్టీ తరఫున, రేపల్లి అనగాని సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతలుగా నిలుస్తున్నారు. తెనాలిలో జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గెలుస్తున్నారు. బాపట్లలో వేగేసిన నరేంద్ర తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. ప్రతిపాడులో బూర్ల రామాంజనేయులు విజయం సాధిస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. గుంటూరు వెస్ట్లో గల్లా మాధవి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. ఇక గుంటూరు ఈస్ట్లో మహమ్మద్ నజీర్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. చిలకలూరుపేటలో ప్రత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్టీ విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. నరసరావుపేటలో చదలవాడ అరవింద బాబు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. వినుకొండలో జీవి ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ విజయ కేతనాన్ని ఎగరవేస్తుంటే గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. మొత్తం గుంటూరు జిల్లా ఒక జనసేన అభ్యర్థి, మిత్రపక్షం అభ్యర్థిని పక్కన పెడితే మొత్తం పసుపుమయంగా కనిపిస్తుంది. తెలుగుదేశం కూటమి గుంటూరు జిల్లా మొత్తాన్ని స్వీప్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ప్రకాశం జిల్లాలో 12 స్థానాలు ఉన్నాయి. 12 అసెంబ్లీ సెగ్మెంట్లో తెలుగుదేశం 9 స్థానాల్లో విజయం సాధించబోతుంటే వైసీపీ 2 స్థానాలకే సరిపెట్టుకుంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 1 స్థానాల్లో విజయం సాధించబోతుంది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన ఫలితాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ మా ప్రీ పోల్ స్టడీలో 2వ స్థానంలో నిలుస్తున్నారు. కానీ పోస్ట్ పోల్ స్టడీలో
ఆమంచి కృష్ణమోహన్ తన ప్రత్యర్థుల కంటే చాలా ముందుకు వచ్చి విజేతగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ విజయాన్ని అందజేయబోతున్నారు. మడకసిరలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అనంతపురం జిల్లా మడకసిరలో అని మా ప్రీ పోల్ స్టడీ స్పష్టంగా చెప్పింది. మడకసిరతో పాటు కాంగ్రెస్ పార్టీ చీరాలలో కూడా గెలవబోతుందని మా పోస్ట్ పోల్ స్టడీ తెలియజేస్తుంది. ఇక ప్రకాశం జిల్లాలో విజేతలు ఎవరో ఒకసారి చూద్దాం. ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. దర్శిలో గొట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం తరఫున, పర్చూరులో ఏలూరి సాంబశివరావు తెలుగుదేశం తరఫున, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం తరఫున విజయం సాధించబోతున్నారు. ఇక చీరాల ముందుగా చెప్పుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేయబోతున్నారు. సంతనూతలపాడులో బిఎన్ విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తుంటే, కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. కొండపిలో డోలా బాల వీరాంజనేయ స్వామి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. మార్కాపురంలో కందుల నారాయణ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధిస్తుంటే, గిద్దలూరులో ముత్తుముల అశోక్ రెడ్డి తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. కనిగిరిలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం తరఫున విజేతగా నిలుస్తున్నారు. ఇది ప్రకాశం జిల్లా ముఖ చిత్రం. 12 స్థానాల్లో తెలుగుదేశం, 9 స్థానాల్లో వైసీపీ, 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో విజయం సాధించబోతున్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. ఉమ్మడి ప్రకాశం జిల్లా తర్వాత ఒక్కసారి నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిస్థితి ఏంటో చూద్దాం. నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాలని వైసీపీ, టీడీపీ సమానంగా పంచుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీని గెలిపిస్తున్నారు. ఆత్మకూరులో మేకపాటి విక్రమరెడ్డి వైసీపీని గెలిపిస్తున్నారు. కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీని గెలిపిస్తున్నారు. నారాయణ నెల్లూరు సిటీని టీడీపీ వశం చేస్తున్నారు. నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీని విజయపదం వైపు నడిపిస్తున్నారు. ఇక మిగతా అభ్యర్థుల విషయానికి వస్తే, సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశాన్ని విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నారు. 4 సార్లు పరాజయం తర్వాత అదే నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలవబోతున్నారు. గూడూరులో పాసం సునీల్ కుమార్ తెలుగుదేశం విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నారు. సూళ్లూరుపేటలో కిలివేటి సంజీవయ్య విజయం సాధించబోతున్నారు వైసీపీ పార్టీ తరఫున. ఇక కురుగొండ రామకృష్ణ వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీని గెలిపించబోతున్నారు. ఇది నెల్లూరు జిల్లా ముఖ చిత్రం. 10 సీట్లలో వైసీపీ, 5 సీట్లలో తెలుగుదేశం పార్టీ 5 సీట్లలో గెలవబోతుంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ బలం సమానంగా ఉంటుందని తెలుస్తుంది. నెల్లూరు జిల్లా తర్వాత మనం రాయలసీమ వైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చిత్తూరు జిల్లా పరిస్థితి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిస్థితి ఒకసారి చూద్దాం. చిత్తూరు జిల్లాలో 14 స్థానాలు ఉన్నాయి. దీంట్లో వైసీపీ 4 స్థానాల్లో, తెలుగుదేశం పార్టీ 9 స్థానాల్లో, జనసేన పార్టీ 1 స్థానంలోనూ విజయకేతనం ఎగరవేయబోతున్నాయి. తంబళపల్లిలో జయచంద్రారెడ్డి తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తుంటే, పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. మదనపల్లిలో నిస్సార్ అహ్మద్ వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ విజయకేతనాన్ని ఎగరవేస్తున్నారు. చంద్రగిరిలో పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తుంటే, తిరుపతిలో అరణి శ్రీనివాసులు జనసేన పార్టీని గెలిపిస్తున్నారు. ఇక శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీని విజయం వైపుకి నడిపిస్తున్నారు. సత్యవేడ్లో నూకతోటి రాజేష్ వైసీపీని గెలిపిస్తుంటే, నగరిలో గాలి భానుప్రకాష్ తెలుగుదేశం పార్టీని విజయం వైపు నడిపిస్తున్నారు. కృపాలక్ష్మి గంగాధర నెల్లూరులో వైసీపీకి విజయాన్ని అందజేస్తుంటే, చిత్తూరులో గురజాల జగన్మోహన్ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. పూతలపట్టులో మురళీమోహన్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తుంటే, పలమనేరులో అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయం సాధించబోతున్నారని మనకు తెలుస్తుంది. చిత్తూరులో ఉన్న మొత్తం 14 నియోజకవర్గాల్లో వైసీపీ 4 నియోజకవర్గాల్లో, తెలుగుదేశం 9 నియోజకవర్గాల్లో, జనసేన 1 నియోజకవర్గంలో విజయం సాధిస్తున్న విషయం మనకు కనిపిస్తుంది. చిత్తూరు పరిస్థితి ఎన్నికల ముందుకి, ఎన్నికల సమయానికి బాగా మారిన విషయం కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చిత్తూరుపై తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం మనకి ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చిత్తూరు తర్వాత రాయలసీమలో చాలా ముఖ్యమైన జిల్లా అనంతపురం జిల్లా పరిస్థితిని ఒక్కసారి చూద్దాం. అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 14 అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైసీపీ 6 స్థానాల్లో విజయం సాధించబోతుందని మా పోస్ట్ పోల్ సర్వే తెలియజేస్తుంది. టీడీపీ 7 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 1 స్థానంలోనూ విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్న విషయం మనకు అర్థమవుతుంది.
నియోజకవర్గాల వారీగా చూస్తే రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు విజయం సాధిస్తారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ విజయం సాధిస్తారు. గుంతకల్లులో గుమ్మనూరు జయరాం విజయం సాధిస్తారు. వీరి ముగ్గురు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు. ఇక తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. సింగనమలలో వీరాంజనేయులు వైసీపీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్ర బాబు తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేస్తుంటే మడకసిర కరికర సుధాకర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు. హిందూపురంలో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలవబోతున్నారు. పెనుగొండలో సవితమ్మ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి వైసీపీ పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైసీపీ తరఫున గెలవబోతున్నారు. కదిరిలో కందికుంట ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇది అనంతపురం ముఖ చిత్రం. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ 6, తెలుగుదేశం పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో 1 స్థానంలో గెలవబోతుంది. అనంతపురం తర్వాత రాయలసీమలో మరో ముఖ్యమైన ప్రాంతం ఉమ్మడి కర్నూలు జిల్లా. ఉమ్మడి కర్నూలు జిల్లా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి చూద్దాం. కర్నూలులో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాల్లో వైసీపీ 7 నియోజకవర్గాల్లో, తెలుగుదేశం పార్టీ 7 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్నాయి. నెల్లూరు పద్ధతిలోనే కర్నూలు జిల్లాను కూడా వైసీపీ, టీడీపీ సమానంగా పంచుకోబోతున్నాయి. కర్నూలులో అసెంబ్లీ సెగ్మెంట్స్లో విజేతలను ఒక్కసారి చూస్తే ఆళ్లగడ్డలో గంగుల నాని వైసీపీ తరఫున గెలవబోతున్నారు. శ్రీశైలంలో శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ తరఫున గెలవబోతున్నారు. నందికొట్కూరులో డాక్టర్ దారా సుధీర్ వైసీపీ తరఫున గెలవబోతున్నారు. కర్నూలులో టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలవబోతున్నారు. ఇక పాణ్యంలో గౌరు చరితారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్ తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లిలో తెలుగుదేశం జెండాను ఎగరవేయబోతున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్లో వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. పత్తికొండలో కంగాటి శ్రీదేవి వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. కొడుమూరులో బొగ్గుల దస్తగిరి టీడీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. ఎమ్మిగనూరులో జయ నాగేశ్వర్ రెడ్డి టీడీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. మంత్రాలయంలో రాఘవేంద్ర రెడ్డి టీడీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. ఆదోనిలో వై సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. ఆలూరులో బూసినే విరూపాక్షి వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. ఇది కర్నూలు జిల్లా పరిస్థితి. ఉన్న 14 స్థానాల్ని తెలుగుదేశం, వైసీపీ సమానంగా పంచుకుంటున్నాయి. 7 స్థానాల్లో 2 పార్టీలు ఈ జిల్లాలో విజయం సాధిస్తున్నాయి. కర్నూలు జిల్లా తర్వాత కడప పరిస్థితి ఒకసారి చూద్దాం. కడప ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వంత జిల్లా. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కడపలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. వైసీపీ 6 నియోజకవర్గాల్లో స్పష్టంగా విజయకేతనం ఎగరవేయటం మనకు కనిపిస్తుంది. తెలుగుదేశం 2 స్థానాలకు పరిమితం అవుతుంటే జనసేన, బీజేపీ చెరొక స్థానంలో విజయం సాధిస్తున్న విషయం మనకు కనిపిస్తుంది. కడపలో అసెంబ్లీ సెగ్మెంట్స్ విషయానికి వస్తే డాక్టర్ దాసరి సుధా బద్వేల్లో వైసీపీ తరఫున విజయాన్ని సాధిస్తున్నారు. రాజంపేటలో సుగవాసి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ తరఫున విజయాన్ని సాధిస్తున్నారు. అంజాద్ బాషా కడప నియోజకవర్గంలో వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. రైల్వే కోడూరులో అరవ శ్రీధర్ జనసేన పక్షానికి విజయాన్ని అందజేస్తున్నారు. ఇక రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. పులివెందుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయాన్ని అందుకోబోతున్నారు. కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇది కడప జిల్లా ముఖ చిత్రం. కడప జిల్లా పైన వైసీపీ పట్టు చాలా తీవ్రంగా కనిపిస్తుంది. వైసీపీ 6 స్థానాల్లో విజయం సాధిస్తుంటే తెలుగుదేశం పార్టీ 2 స్థానాలకు పరిమితం అవుతుంది. జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు చెరొక స్థానాల్లో విజయం సాధించడం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మా పోస్ట్ పోల్ స్టడీ తొలి సినేరియోలో టీడీపీ 99 స్థానాల్లో గెలుస్తుందని తేలింది. జనసేన 18, బీజేపీ 3 చోట్ల విజయకేతనం ఎగరవేయబోతున్నాయి. ఇక వైసీపీ 53 స్థానాలకే పరిమితం అవుతుందన్న విషయం కూడా పోస్ట్ పోల్ స్టడీలో అర్థమవుతుంది. ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి 2 స్థానాల్లో గెలుస్తుందని మా పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. ఓవరాల్గా తెలుగుదేశం కూటమి 120 సీట్లు దక్కించుకోబోతుంది. ఇక్కడ
జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన 53 సీట్లు గెలుచుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో తెలుస్తుంది. ఇటువైపు చంద్రబాబు నాయుడు కూటమి సభ్యులు ఉన్నారు, వారు 120 సీట్లలో విజయం సాధించబోతున్నారన్న విషయం అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు కూటమి 120 స్థానాల్లో విజయం సాధించబోతుండగా కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవబోతుంది. 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించబోతుందని మా పోస్ట్ పోల్ స్టడీ తెలియజేస్తుంది. పోలింగ్కి ముందు ఆర్టీవీ ప్రీ పోల్ స్టడీలో ఏం చెప్పిందో, పోస్ట్ పోల్ స్టడీలో ఎన్ని స్థానాల్లో గెలుపు తారుమారైందో ఇప్పుడు చూద్దాం. ప్రీ పోల్ స్టడీలో టీడీపీ 95 స్థానాల్లోనూ, జనసేన 13 స్థానాల్లోనూ, బీజేపీ 3 చోట్ల గెలుస్తాయని తేలింది. వైసీపీ 63 స్థానాల్లో, కాంగ్రెస్ 1 చోట గెలుస్తుందని చెప్పాం. ఇక పోస్ట్ పోల్ స్టడీలో టీడీపీ 99, జనసేన 18, బీజేపీ 3 సీట్లు గెలుస్తాయని తేలింది. వైసీపీ 53 స్థానాలకు పరిమితం కాగా కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుస్తుందన్న విషయం స్పష్టమైంది. అంటే టీడీపీకి 4, జనసేనకి 5, కాంగ్రెస్కు 1 స్థానం పెరిగినట్టు కనిపిస్తుంది. ఇక్కడ పోస్ట్ పోల్ ప్రీ పోల్ స్టడీల మధ్య తేడాని మనం స్పష్టంగా చూడొచ్చు. కూటమి 111 స్థానాల్లో విజయం సాధిస్తుందని మేము ప్రీ పోల్ స్టడీలో చెప్పాము. తెలుగుదేశం పార్టీ 95 స్థానాల్లో గెలుస్తుంది, వైసీపీ 63 స్థానాల్లో గెలుస్తుందని. ఇక్కడ పోస్ట్ పోల్ స్టడీలో ఈ అంకెలు, ఈ సంఖ్యలు కాస్త మారాయి. టీడీపీ 99 స్థానాల్లో గెలుస్తుందని పోస్ట్ పోల్ స్టడీలో తేలగా, వైసీపీ బలం 53 స్థానాలకు తగ్గిందని పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. కాంగ్రెస్కున్న 1 స్థానం బలం ప్రీ పోల్ స్టడీ నుంచి పోస్ట్ పోల్ స్టడీకి 2 స్థానాలుగా మారింది. జనసేన 13 స్థానాల నుంచి 18 స్థానాలకి విజేతగా మారింది. 18 స్థానాల్లో జనసేన విజయకేతనం ఎగరవేస్తుందని తెలుస్తుంది. మొత్తానికి కూటమి 120 స్థానాలని కైవసం చేసుకుంటుందని మా పోస్ట్ పోల్ స్టడీ సినేరియో 1లో తెలుస్తుంది. మనం ముందుగానే అనుకున్నట్టు రెండో సినారియో అందరికీ షాకింగ్గా ఉండబోతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మా పోస్ట్ పోల్ స్టడీలో సెకండ్ సినారియో ప్రకారం టీడీపీ కూటమి 150కి పైగా స్థానాల్లో గెలవబోతోంది. ఈ సైలెంట్ వేవ్ నిజమైతే గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 23 కంటే తక్కువ సీట్లను వైసీపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ 2 చోట్ల విజయం సాధిస్తుంది. మొత్తంగా ఆర్టీవీ 2 సినేరియోల్లోనూ టీడీపీ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుందని క్లియర్ కట్గా తేలింది. అయితే 150కి పైగా సీట్లు రావటానికి కారణాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. టీడీపీకి అనుకూల వాతావరణం క్రియేట్ చేసిన కారణాల్లో చంద్రబాబు అరెస్ట్ ప్రధానంగా కనిపిస్తుంది. చంద్రబాబు అరెస్ట్ ప్రభావం కామన్ పబ్లిక్లో పెద్దగా కనిపించకపోయినా పార్టీ క్యాడర్ని మాత్రం తీవ్రంగా కదిలించింది. తమ నాయకుడిని జైలుకు పంపిన వైసీపీని ఓడించాలన్న కసి టీడీపీ క్యాడర్లో తీవ్రంగా కనిపించింది. అందుకే ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎప్పుడూ లేని విధంగా ఎలక్షనీరింగ్లో పై చేయి సాధించారు. వీరికి జనసేన, బీజేపీ నుంచి మంచి మద్దతు వచ్చింది. ఈ పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ఒక వేవ్ క్రియేట్ అయింది. ప్రధానంగా జగన్పై 4 అంశాల్లో జనంలో స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది. అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గెలుపోటములను మార్చేసింది. తమ భూమిపై హక్కులు ప్రభుత్వానికి వెళ్ళిపోతాయన్న భయం జనంలో చాలా స్పష్టంగా ఎన్నిక ముందు కనిపించింది. పాస్బుక్లపై జగన్ ఫోటోలు వేసుకోవటం జనాల్లో అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. ఇది జగన్పై వ్యతిరేకతకు దారితీసింది. ఇక మరో అంశం మద్యం అమ్మకాలకు సంబంధించిన అంశం. మద్యం అమ్మకాలు వైసీపీ ప్రభుత్వానికి భారీ వ్యతిరేకతను తీసుకొచ్చాయి. చీప్ బ్రాండ్లు, అత్యధిక రేట్లు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేశాయి. కుటుంబం పెద్ద సంపాదన అంతా మద్యానికే సరిపోతుందన్న ఆందోళనతో పాటు తమ మగవారు అనారోగ్యానికి గురవుతున్నారని ప్రభుత్వంపై మహిళలు ఆగ్రహంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపించింది. ఇక మరో ప్రధానమైన అంశం రోడ్లు దారుణంగా ఉండటం బలమైన నెగిటివ్ ఇంపాక్ట్కు కారణమైంది. గ్రామాల్లో, పట్టణాల్లో రోజు పెద్ద పెద్ద గుంతల రోడ్లతో ఈ 5 ఏళ్లు నరకం చూశామన్న ఆవేదన మెజార్టీ జనంలో ఉంది. అదే వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకతను పెంచినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. హౌసింగ్ మరో ప్రధానమైన అంశం. ఇళ్ల స్థలాల అంశం పాజిటివ్ అవుతుందని వైసీపీ భావిస్తున్న గ్రౌండ్లో అందుకు భిన్నమైన ట్రెండ్ కనిపిస్తుంది. 60 గజాల స్థలాలే ఇవ్వటం, అది ఊరికి దూరంగా మునిగిపోయే చోట్ల ఇచ్చారనే తీవ్ర అసంతృప్తి మహిళల్లో చాలా చోట్ల కనిపించింది. ఈ అంశాలన్నీ జగన్కు, వైసీపీ ప్రభుత్వానికి పెద్ద స్థాయిలో నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి పనికొచ్చాయి.
ఇక మహిళా ఓటు గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏపీ రాజకీయ పక్షాలు మహిళా ఓటు ఎవరికి వచ్చిందన్న విషయం గురించి తీవ్రంగా వాదులాడుకుంటున్నాయి. మహిళలు విపరీతంగా ఓటు వేశారని, వారు అధికార పక్షం వైపు ఓట్లు కురిపించారని ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ విషయంలో వాస్తవాల్ని ఒక్కసారి చూద్దాం. ఏపీలో 24 నియోజకవర్గాల్లో మాత్రమే పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు, వారు ఓటు చేశారు. 2019 ఓటింగ్ తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు కూడా ఇదే వాదన మనకు వినిపించారు. మహిళలు ఎక్కువ మంది మాకు ఓటు వేశారు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని. కానీ ఫలితం మాత్రం మరో రకంగా కనిపించింది. అధికార వైసీపీ మద్యం పాలసీ మహిళల్ని బాగా ఆందోళనకు గురిచేస్తుందన్నది వాస్తవం. ఇదే వ్యతిరేకత మహిళా ఓటర్లలో వ్యక్తమైందని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఏపీ అసెంబ్లీ పిక్చర్ ఇప్పుడు చూసాం. ఇక ఆంధ్రప్రదేశ్ లోక్సభ కథ ఇంకా మిగిలే ఉంది. పార్లమెంటు స్థానాల్లోనూ షాకింగ్ మార్పులే ఉండబోతున్నాయి. ఏపీ లోక్సభ లెక్కలతో మరి కాసేపట్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.